దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఒక తండ్రి గురించి మీకు ఏం బయలుపరుస్తున్నాడు, మీరు తండ్రితో ఎలా ఉంటున్నారు, మీకు తండ్రి వల్ల లాభం ఏంటి, మీరు మీ తండ్రితో ఉండే రిలేషన్ వల్ల మీకు ఉపయోగం ఏంటి. అలాగే దేవుడుతో తన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి లాభపడతారు. మరి ఎలా ఉంటే లాభపడతారు, ఏ విధంగా ఉంటే అప్రోచ్ అవుతాయి, దేవుని అడిగితే తెలుసుకుంటే లాభపడతారు. సువాసనగా ఉండడం ఏంటి? ఇక్కడ యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయం 3వ వచనం దేవుడు చెప్పేది ఏంటంటే, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఎవరికి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి. అంటే యెహోవాకు అలా దేవుడికి తన కుమారుల యందు ప్రేమ ఉంటుంది కదా, తండ్రికి తన కుమారుల యందు కుమార్తెల యందు ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రేమతో చదివినప్పుడు, మనం ఇష్టంతో చదివినప్పుడు అధికంగా లబ్ధి పొందుతాం. ఇష్టంతో కష్టపడి పనిచేసినప్పుడు అధికంగా లబ్ధి పొందుతాం. ఇష్టంతో చదివినప్పుడు అధికంగా స్కోర్ చేస్తారు. కష్టపడి చదివితే, ఇష్టం లేకుండా చదివితే ఎక్కువ స్కోర్ చేయగలరా, అర్థం చేసుకోగలరా? నీ తండ్రి నిన్ను ప్రేమించినప్పుడు, తను బహు ప్రేమతో నిన్ను పెంచుకున్నప్పుడు నువ్వు అధికంగా లబ్ధి పొందుతూ ఉంటావు. నిన్ను ప్రేమతో పెంచడానికి, జ్ఞానంతో పెంచడానికి, నిన్ను లబ్ధి పొందించడానికి, తన జ్ఞానంతో ఉండడానికి, ఎంతో జ్ఞానం లబ్ధి పొందుకోవడానికి, జ్ఞానం కలిగి బ్రతకడానికి తను తీసుకునే కష్టం ఉంటుందా? ఆ కష్టాన్ని బట్టి నువ్వు లబ్ధి పొందుతావు. దేవుడు నీ గురించి ఆలోచించినప్పుడు నువ్వు లబ్ధి పొందుతావు. అంటే ఇక్కడ దేవుడు మనిషిని ప్రేమించినప్పుడు మాత్రమే మనిషి లబ్ధి పొందుతాడు. బహుగా ప్రేమించినప్పుడు బహుగా లబ్ధి పొందుతాడు. తండ్రి తన కుమారుణ్ణి బహుగా ప్రేమిస్తేనే, ఆ కుమారుడు తండ్రిని బహుగా, ఆ కుమార్తె తల్లిని బహుగా ప్రేమిస్తేనే లబ్ధి పొందుతారు. సువాసనగా ఉండడం అంటే ఇంపైన సువాసనగా ఉండును అంటే అర్థం ఏంటంటే యెహోవా భయము. ఇప్పుడు దేవుని యొక్క భయము తన కుమారుని మీద ఉందా లేదా? ఒక తండ్రి యొక్క భయం తన కుమారుని మీద ఉన్నప్పుడు ఆ భయము చేత తప్పు చేయడు ఆ కుమారుడు, ఆ కుమార్తె. అతను ప్రేమతో చూసుకున్నవాడై ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేయరు. ప్రేమతో చూసుకున్నప్పుడు తప్పు చేస్తారు. తండ్రి భయం పిల్లల మీద లేనప్పుడు తప్పు చేస్తారు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అంటే తండ్రిని ప్రేమించినప్పుడు, తండ్రి ప్రేమ అతనిపై ఉన్నప్పుడు, అది బహుప్రేమ అయి ఉన్నప్పుడు దాన్ని సువాసన అంటే, ఆ యొక్క ప్రేమతో సువాసన అట్టి జ్ఞానం, బుద్ధి, తెలివితేటలు ఇవ్వడం, ఆ క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఆ క్లోజ్ రిలేషన్షిప్లో ఆ క్లోజ్ రిలేషన్షిప్ని ఏం స్మెల్? స్వీట్ స్మెల్. ఇప్పుడు నీ ఫ్రెండ్ని నువ్వు ప్రేమించావు, తనకి 200-300 మంది ఫ్రెండ్స్ ఉంటారు, 500 మంది ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు క్లోజ్ ఫ్రెండ్, నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు, ఎప్పుడు కూడా దగ్గరుండి తిరుగుతూ ఉంటావు, దగ్గరుండి మాట్లాడుతూ ఉంటావు, మంచి చెప్తూ ఉంటావు, మంచి చేస్తూ ఉంటావు, మంచి ఆలోచిస్తూ ఉంటావు. అప్పుడు నీకు క్లోజ్గా ఉంటాడా, వేరే వాళ్ళకు క్లోజ్గా ఉంటాడా? నీకే క్లోజ్గా ఉంటాడు. నువ్వు మంచి చేస్తున్నావు కాబట్టి నీకే క్లోజ్గా ఉంటాడు. నువ్వు చెడు చేస్తే వేరే వాళ్ళతో ఉంటాడు. కట్ చెట్టు. మంచిగా ఉన్న వాళ్ళతో మంచి వాళ్ళు ఉంటారు, చెడుగా ఉన్న వాళ్ళతో
ఉండరు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడు తన కుమారునికి బహు ప్రేమతో చూసుకున్నప్పుడు ఆ ప్రేమ సువాసన అని అంటారట. ఆ ప్రేమనే సువాసన అంటారు. ప్రేమతో ఫ్రెండ్ పిలిచి మనకు స్వీట్ ఇస్తాడు. ఎవరు? మన క్లోజ్ ఫ్రెండ్. అందరికి ఇస్తాడా స్వీట్లు? అందరికీ ఆహారం పెడతాడా? మనకొక్కరికి ఆహారం పెడతాడా? మనని పక్కన తిరుగుతూ ఉంటాడా? అందరి పక్కన తిరుగుతుంటాడా? ఎందుకు? మన గురించి అన్నీ తెలుసు. మనం మంచి వాళ్ళమై ఉంటే మన పక్కన తిరుగుతూ ఉంటాం. మనం దుర్మార్గులం అయితే తిరుగుతాడా పక్కన? మనతో స్నేహం చేస్తాడా? మంచిగా ఉంటారా అసలు? ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడు? యెహోవా దేవుని యొక్క భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవుని భయమే అతనికి ఇంపైన సువాసనగా ఉందంట. నువ్వు తండ్రిని ప్రేమించినప్పుడు ఆ తండ్రి ప్రేమ నీపై సువాసనగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఎలా గిఫ్ట్లు ఇస్తాడో ఆ తండ్రి కూడా ప్రేమతో నీకు అన్ని కొని పెడుతూ ఉంటాడు. ఆహారాన్ని ఇస్తూ ఉంటాడు, డబ్బులు ఇస్తూ ఉంటాడు, బట్టలు కొనిస్తూ ఉంటాడు. ఎందుకు ఉత్తగానే కొనిస్తారా? ప్రేమతో కొనిస్తారు. ప్రేమ ఉంటేనే కొనిస్తారు. నువ్వు అందరికి కొనిస్తావు, బట్టలు అందరికి కొనిస్తావు, అందరికి వాచెస్ అవి అందరికి కొనిస్తావు. ఎవరిని ప్రేమగా చూస్తావో వారికి కొనిస్తావు. ఎవరిని ప్రేమగా చూస్తావో వారికి స్వీట్స్ ఇస్తావు. ఎవరిని ప్రేమగా చూస్తావో వారికి డబ్బులు పెడతావు. ఎందుకంటే వాళ్ళు నిన్ను కాపాడుతారని, వారు నీకు సహాయం చేస్తారని, వారు నీకు ముందు పడతారని నమ్మకం. బహు నమ్మకంతో నమ్ముతావు. నమ్మి ప్రాణం పెడతావు. అలాగనే ఆ ప్రాణం పెట్టడాన్నే దేవుడు సువాసన, ఇంపైన సువాసన, ప్రేమతో డబ్బు పెట్టడం. ఇక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కొడుకు యొక్క ప్రేమ తండ్రికి ఇంపైన సువాసనగా ఉంటుంది. తండ్రి ప్రేమ కొడుకుకి ఇంపైన సువాసనగా ఉంటుంది. అందుకొరకనే కానీ ఏ కొడుకైనా కానీ తండ్రిని మొదటగా నమ్ముతాడు, కానీ బయట నమ్ముతాడా? తండ్రి డాడీ నాకు డబ్బులు కావాలంటే కానీ ఒరే ఫ్రెండ్ అని చెప్పి వెంటనే వీనికి కాల్ చేస్తాడా? తండ్రికి కాల్ చేస్తాడా? తండ్రికే కాల్ చేస్తాడు. ఎందుకు కాల్ చేస్తాడు? చిన్నప్పటి నుంచి కూడా తండ్రితో సహవాసం చేస్తూ ఉంటాడు. అంతగా వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. మనకు దగ్గర రిలేషన్షిప్ ఎవరో వాళ్ళని అడుగుతాం డబ్బులు. ఎందుకంటే మనల్ని అర్థం చేసుకుంటాడు. మన హార్ట్ తెలిసి ఉంటుంది, మన బాధ అంతా తెలిసి ఉంటుంది. నీ బాధ తెలిసిన వాళ్ళే నేను అర్థం చేసుకొని ఆదరిస్తారు. ఎవరు పడితే వాళ్ళు ఆదరించరు. దేవుని యొక్క వాక్యము నిన్ను ఆదరిస్తుంది. దేవుడి ప్రేమ నిన్ను ఆదరిస్తుంది. దేవుడి ప్రేమ నిన్ను లేవనెత్తుతుంది. దేవుడి ప్రేమ నిన్ను ఇంపైన సువాసనగా చేసి మనుషులకు జ్ఞానాన్ని ఇస్తూ దేవుడు నీకు ఘనత కలిగిన వాడగా నిన్ను ఉంచుతాడు. మహిమ కలిగిన వాడగా నిన్ను ఉంచుతాడు. నిన్ను అలా ఉంచాడంటే దేవుడు నిన్ను ప్రేమించాడని అర్థం. దేవుడు ప్రేమిస్తే నీకు జ్ఞానం ఇస్తాడు. ప్రేమిస్తేనే నీ గ్రేట్నెస్ ఇస్తాడు. ప్రేమిస్తేనే సమస్తము ఇస్తూ ఉంటాడు. నన్ను ప్రేమించిన వారికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడుకున్నాడు, తండ్రిని ప్రేమించడు. ఒరే ఎదవ, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నన్ను కొడుతున్నావు, నా ఉన్న యావత్ ఆస్తి మొత్తం వాడి పేరు మీద రాసిస్తా, వాడే నన్ను మంచిగా చూసుకుంటాడు, నా బొంగు, నువ్వు నాకు అవసరమేలే, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నేను వాడికి రాసిస్తా, మొత్తం ఆస్తి మొత్తం వాని పేరు మీద రాసిస్తా. ఎందుకంటున్నాడు అంటే నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు ఇంపైన సువాసనగా కొడుకుగా తండ్రికి లేవు, కూతురుగా తండ్రికి లేవు. అందుకొరకనే వదిలేసి వాడే బెటర్ రా నాకు, బయట పరిచయమైన వాడే బెటర్ రా నీకన్నా నాకు అని చెప్పేసి వాని వైపు చూస్తున్నాడు. ఎందుకంటే ఆహారం పెడతాడేమో వాడని. అయినను వాడి వైపు చూడు, వాడు ఆహారం పెట్టిన వాడి వైపు చూడు. ఎందుకంటే కొడుకు కదా, కూతురు కదా. ప్రేమ ఏం చేస్తుంది? పట్టించుకోవాలి. నువ్వు ఇంపైన సువాసనగా ఉన్నవా, అగ్లిగా ఉన్నవా, మరి వ్యతిరేకంగా ఉన్నావా తండ్రికి తల్లికి? నువ్వు ఏ విధంగా ఉన్నావు? క్వశ్చన్ వర్సల్ ఆన్సర్ విత్
ఆన్సర్ చేసుకో. నీ యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాక్యానికి ఆన్సర్ చేసుకో. నీ లైఫ్ని నడిపించుకో. ఏమైనా తెలియాలి, తెలుసుకోవాలనుకుంటే అడుగు. ఫోన్ నెంబర్ ఉంటుంది, కనుక్కో. నాకు తెలియకపోతే జ్ఞానులు ఉన్నారు, వాళ్ళకి కనెక్ట్ చేస్తా. వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు. నీకు తెలియని విషయాలుంటే తెలుసుకో. బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా నీకు తెలిసినప్పుడు నువ్వు లబ్ధి పొందుతావు. ప్రార్థన చేయి, అడుగు, దేవుడిని మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన చేసుకో. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు. తన సంఘంలో వెళ్ళినప్పుడు, సండే నువ్వు ఎప్పుడైనా వెళ్తే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు, నిన్ను ప్రేమించినందుకు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్?